పూర్వం మనుషులు మహర్షులు తమ ధ్యానానికి ఆటంకం కలిగినప్పుడు అందుకు కారకులైన వారిని శపించినట్లుగా పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే పక్షులు పాములు సైతం తమ జీవన విధానానికి అడ్డుపడిన వారిని శపించినట్లు ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శాపాలు ఫలిస్తాయా అనే సందేహం తలెత్తుతూ ఉంటుంది. సత్యసంధుల శాపాలు వృధాగా పోవు, అవి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని శాస్త్రం చెబుతోంది. భగవంతుడిపై భక్తి శ్రద్ధలు, సత్యవ్రత ఆచరణ, నీతి నియమాలతో కూడిన ధర్మబద్ధమైన జీవితం కొనసాగిస్తున్న వారు కొందరు ఉంటారు. వీరు ఏ జీవి తమ వలన ఎలాంటి హాని కలగకుండా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారు మనకి కష్టం కలిగినప్పుడు వాళ్ళ ఆగ్రహవేశాలు లోనవుతుంటారు. ఆ సమయంలో వారి నోటి నుంచి వచ్చే మాటలు నిజమవుతాయి. అలాంటి వారు ఇచ్చిన శాపాల గురించి కొన్ని తెలుసుకుందాం. ఒకానొక సమయంలో వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులు పరమ విష్ణు భక్తులు. నిరంతరం ఆయన సన్నిధిలో ఉంటూ శ్రీహరిని సేవిస్తూ తరించేవారు. మహావిష్ణువుని దర్శనానికి వచ్చే వారిని ఈ ఇద్దరూ విషయం అడిగి లోపలికి అనుమతించేవారు. ఒక రోజున బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన మహర్షులు శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి వచ్చారు. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ 5 ఏళ్ల వయసు బాలురుగా కనిపించే వరం కూడా ఉంది. వైకుంఠానికి చేరుకున్న ఆ మహర్షులు 6 ద్వారాలు దాటి 7వ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న జయ విజయులు అడ్డుకున్నారు. వారి గొప్పదనాన్ని గ్రహించలేని జయ విజయులు పసిపిల్లలుగా భావించి తూలనాడారు. దీంతో ఆగ్రహించిన సనక సనందులు వారిని భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపించారు. మునుల శాపానికి భయపడిన జయ విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు. శ్రీ మహావిష్ణువుని చూడకుండా ఎప్పుడు ఉండలేమని, శాప విమోచనం చేయమని అర్థించారు. అంతటా శ్రీ మహావిష్ణు తనకు ఈ శాపాన్ని వెనుక తీసుకునే శక్తి లేదని, కాకపోతే 2 ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెప్తారు. అప్పుడు మహావిష్ణు వారి ఇరువురికి పలుమార్లు విష్ణు భక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారో, లేక 3 సార్లు మహావిష్ణు ఆగర్భ శత్రువులుగా ఆయనకు సమానంగా శక్తివంతంగా జన్మించి ఆయన చేతిలో మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్ని ఎంచుకుంటారు. దాని ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రులుగా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కలియుగంలో వారికి శాప విమోచనం కలుగుతుంది. కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయ ద్వారపాలకులుగా చెక్కి ఉంటారు, మనం గమనించవచ్చు. ఇలా శాపాల్లో మరొక కథ గురించి తెలుసుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువు, ఇంటికొచ్చిన అతిథి కూడా దైవంతో సమానమే అంటుంది శాస్త్రం. కంటికి కనిపించే ప్రత్యక్ష దైవులైన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే కంటికి కనిపించని దైవం తప్పకుండా హర్షిస్తాడు. వారి ప్రేమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చేస్తాడు. రామాయణంలో కనిపించే శ్రవణకుమారుడు కథే ఇందుకు నిదర్శనం. తల్లిదండ్రుల పట్ల ఎంతటి అంకిత భావం కలిగి ఉంటాడో వాల్మీకి మహర్షి శ్రవణకుమారుని పాత్ర ద్వారా లోకానికి చాటాడు. అంతేకాదు, తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా ఎంతటి ఉత్తములైన ఆ కర్మఫలాన్ని అనుభవించక తప్పదని మనకు దశరథునికి తగిలిన శాపం ద్వారా తెలుస్తుంది. వయసు మళ్లిన వృద్ధ దంపతులకు జన్మించిన వాడే శ్రవణకుమారుడు. వారిద్దరినీ పోషించడం కోసం బాల్యం నుంచే శ్రవణకుమారుడు ఎంతో శ్రమించేవాడు. వారిని ఒక చోటు నుంచి మరొక చోటికి తిప్పడం కోసం వారిద్దరినీ కావడిలో కూర్చోబెట్టుకుని భుజంపై మోసుకుంటూ తీసుకెళ్లేవాడు. ఒకసారి వారొక అడవిలో ప్రయాణిస్తుండగా శ్రవణకుమారు తల్లిదండ్రులకు బాగా దాహం వేసింది. వారి దప్పిక తీర్చడం కోసం శ్రవణకుమారుడు తన వద్దనున్న ముంత తీసుకొని నీళ్లు తీసుకురావడానికి బయలుదేరాడు. సమీపంలో ఒక కొలను కనిపించడంతో నీళ్లు తీసుకోవడానికి ఆ ముంతను కొలను నీటిలో ముంచాడు. అదే సమయానికి అడవికి వేటకు వచ్చిన దశరథుడు ఆ శబ్దాన్ని విని అది జింక లేదా ఏనుగు చేసిన శబ్దంగా భ్రమించాడు. తనకు తెలిసిన శబ్దభేది విద్య ద్వారా ఆ శబ్దం వచ్చిన దిక్కుగా బాణం వేశాడు. ఆ బాణం కాస్త శ్రవణకుమారుడికి తగిలి ఆ అని అరుస్తూ కుప్పకూలిపోయాడు. ఆర్తనాదం విన్న దశరథుడు పరుగును తీసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ప్రాణాలు పోయేటప్పుడు కూడా శ్రవణకుమారుడు తన కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు. దాహంతో అల్లాడిపోతున్న తన తల్లిదండ్రులకు నీళ్లిచ్చి వారి ప్రాణాలు నిలబెట్టమని దశరథుడికి చెప్పి కన్నుమూశాడు. ఆ తర్వాత దశరథుని ద్వారా తమ కుమారుడు మరణించిన విషయాన్ని తెలిసి దశరథుడికి కూడా తమలా పుత్రశోకం తప్పదని శపించారు. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదని, విధి వైపరీత్యం ఎవరూ తప్పించుకోలేరని శ్రవణకుమారుని కథ మనకు బోధిస్తుంది. ఇక రామాయణంలోకొస్తే రామునికి కూడా శాపాలు తప్పలేదు. అధర్మ యుద్ధంలో రాముని చేత వధించబడిన వాలి భార్య తార రాముడు కూడా అనతి కాలంలోనే సీతను దూరం చేసుకుంటాడని శపించింది.
తార ఇచ్చిన శాపంతో రాముడు రావణుని చంపి సీతను దక్కించుకున్నా కూడా సీతను అరణ్యవాసానికి పంపక తప్పలేదు. కిష్కింధ రాజు వాలి ఎవరైతే తనతో పోరాడతారో అతను ఎంత శక్తివంతుడైనా పోరాట యోధుడైనా అతని శక్తిలో సగం వాలికి కలిసిపోయి వాలి మరింత బలవంతుడయ్యే వరం కలిగి ఉంటాడు. తాను మహాబలవంతుడనే గర్వంతో తన సోదరుడు సుగ్రీవుని భార్య తారను తన రాజ్యాన్ని ఆస్తిని స్వాధీనం చేసుకుని అతను కిష్కింధ రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ఈ కారణంగానే శ్రీరాముణ్ణి సుగ్రీవుడు సోదరుడు వాలితో పోరాడమని కోరతాడు. అన్నదమ్ముల భీకర పోరాటంలో సుగ్రీవునికి ఇచ్చిన అభయంతో రాముడు చెట్టుచాటు నుంచి వాలిని తన ధనుర్బాణంతో వధిస్తాడు. వాలి చనిపోయాక అతని భార్య తార తీవ్రంగా విలపిస్తుంది. తార ఒక వనదేవత. వాలిని రాముడు మోసంతో చంపాడని తెలుసుకున్న తన భార్య తార రాముణ్ణి శపించింది. శాపం ప్రకారం రాముడు తన భార్య సీతను పొందిన వెంటనే కోల్పోతాడు. అలాగే రాముడు తర్వాత జన్మలో తన భార్య వాలి వధించిన బాణంతోనే మరణిస్తాడని శపిస్తుంది. రామావతారం తర్వాత విష్ణు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. అవసాన దశలో భగవానుని అవతారమే అయినప్పటికీ సామాన్య మానవుడిగా శ్రీకృష్ణుడు మరణిస్తాడు. మహాభారత యుద్ధం తర్వాత తన అవతారం పరిసమాప్తం అయ్యే సమయానికి ఓ వేటగాడు వదిలిన బాణంతో అవతారం పూర్తి చేస్తాడు. ఆ వేటగాడు గత జన్మలో రాముని చేతిలో అధర్మంగా చంపబడ్డ వాలి. తార ఇచ్చిన శాపాన్ని నిజం చేయటానికి ఆ భగవంతుడు కూడా తల వంచక తప్పలేదు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.